దొడ్డడుకులు పోపు చేస్తానా 5 నిమిషాలలో చేసుకోవచ్చు. మేమైతే తీర్థాలు పోయినప్పుడు చేసుకుంటాము. కమ్మగా ఉంటాయి. మీరు కూడా వీడియో చూసి చేసుకోండి. ఒక అరకిలో నూనె పోసుకోవాలి. కొన్ని అటుకులు పోసుకొని దొడ్డ అటుకులు జలిగంటతో ఆటుకోవాలి, వాడిపోతాయి. ఒక బేసన్లో పోసుకోవాలి. ఇదే నూనెలో పల్లీలు వేయించుకోవాలి. నూనెలో మంచిగా గోడిన మీద తీసి అటుకుల మీద పోసుకోవాలి. పుట్నాలు కూడా అట్నే వేయించుకోవాలి. పుట్నాలు జప్పన తీయాలి, మాడిపోతాయి. కళ్యామాకు గోలించుకోవాలి 4. మంచిగా గోలింది. ఇక ఒక గడ్డ ఎల్లిపాయలు, ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. మంచిగా గోలించుకోవాలి. ఈ జల్లెట్లా ఎల్లిపాయ జీలకర్ర అటుకుల మీద పోసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక చెంచా కారం వేసుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. కారం ఉప్పు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చిన్నప్పుడు తీర్థాలు పోయేటప్పుడు అయితే మా పోయి ఇట్లా 2-3 కిలోలు పోపు చేసేది. పర్ర పప్పుకుంటుంది వసలు చేసింది. మీరు కూడా చేసుకోరు అటుకుల పోపు. నా వీడియో చూసి, నా వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయండి.